రాష్ట్రంలో కొత్త మద్యం బ్రాండ్లకు బ్రేక్ పడింది. 5 కంపెనీలకు ఇటీవల ఇచ్చిన అనుమతులను రాష్ట్ర బెవరేజ్ కార్పొరేషన్ నిలిపివేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం నిర్ణయం తీసుకున్నారు. సోమ్ డిస్టిలరీస్ తో పాటు కర్ణాటకకు చెందిన టోయెట్, మధ్యప్రదేశ్కు చెందిన మౌంట్ ఎవరెస్ట్, హైదరాబాద్కు చెందిన ఎక్సాటికాతో పాటు మరో కంపెనీకి కూడా రాష్ట్రంలో బీర్ల సరఫరాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ వేసవిలో తీవ్రమైన బీర్ల కొరత ఏర్పడిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రతి ఏటా వేసవిలో డిమాండ్ అధికంగా ఉంటుందని తెలిసి దానికి అనుగుణంగా ఈసారి సరఫరా జరగలేదు. కొత్త మద్యం బ్రాండ్లను తెచ్చేందుకే కృత్రిమ కొరత సృష్టించారన్న ఆరోపణలు వచ్చాయి. మరోవైపు అనుమతులు పొందిన కంపెనీలు ఇతర రాష్ట్రాల్లో నాసిరకం మద్యం సరఫరా చేస్తున్నాయన్న ఆరోపణలున్నాయంటూ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ విమర్శిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్తగా 5 మద్యం కంపెనీలకు ఇచ్చిన అనుమతులను నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అనుమతులను నిలిపివేస్తున్నట్టు ఎక్సైజ్ శాఖ తెలిపింది. అయితే మద్యం అమ్మకాల ద్వారా ఎక్సైజ్ శాఖ నుంచి భారీగా ఆదాయాన్ని ఆశిస్తున్న ప్రభుత్వం నూతన మద్యం విధానాన్ని ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. దీనిపై కీలక సమావేశం ముఖ్యమంత్రి నేతృత్వంలో త్వరలో నిర్వహించనున్నట్టు తెలిసింది. మరోవైపు ఏపీలో కింగ్ ఫిషర్ బీర్లను లోడ్లు దించుతుంటే తెలంగాణలో మాత్రం ఇంకా కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయని మద్యం ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే రేషన్ పద్ధతిలోనే కొన్ని ప్రముఖ బ్రాండ్లకు చెందిన బీర్లను సప్లై చేస్తున్నట్టు మద్యం షాపుల నిర్వాహకులు చెబుతున్నారు. డిమాండ్కు తగ్గట్టే సప్లైని పెంచామని, అన్ని మద్యం షాపుల్లో బీర్ల నిల్వలు ఉన్నాయని ఎక్సైజ్ శాఖ చెబుతోంది. మొత్తానికి తెలంగాణలో కృత్రిమంగా బీర్ల కొరత సృష్టించారని అర్థమైంది. ఈ కృత్రిమ కొరత నేపథ్యంలో కొందరు వ్యాపారులు సిండికేట్ అయినట్టు సమాచారం. ఉన్న కొరతను, రేషన్ పద్ధతిలో వస్తున్న సప్లైని క్యాష్ చేసుకునేందుకు బెల్ట్ షాపుల నిర్వాహకులతో కుమ్మక్కైనట్టు మద్యం ప్రియులు వాపోతున్నారు.